బ్రేకింగ్ అంతోంది. అంబటి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. అంబటి కార్యాలయం దగ్గర నుంచి టీడీపీ కార్యకర్తల్ని చెదరగొట్టారు పోలీసులు. వజ్ర వెహికల్ని అంబటి ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు పోలీసులు. అంబటిపై నకరికల్లు పిఎస్లో కేసు నమోదు చేశారు. బాజీ చౌదరి ఫిర్యాదుతో కేసు నమోదైంది. అంబటి కార్యాలయంలోనే వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ నూరి ఫాతిమా, గులాం రసూల్ సహా మైనారిటీ నేతలున్నారు. మరికొద్ది సేపట్లోనే అంబటిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజుని కాంటాక్ట్ చేద్దాం. నాగరాజు, అంబటి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? అంబటితో పాటు ముఖ్యంగా ప్రధానంగా అంబటితో పాటు పార్టీ కార్యకర్తలు కొంతమంది అంబటి కార్యాలయంలోనే ఉన్నారు. అంబటి కార్యాలయం బయట చాలా పెద్ద ఎత్తున కూడా సాయంత్రం 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలంతా కూడా మహరించి ఉన్నారు. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి అనేది టీడీపీ కార్యకర్తల డిమాండ్ గా ఉంది. అయితే అంబటి రాంబాబు కార్యాలయంతో పాటు ఇంటిని కూడా ధ్వంసం చేశారు. పోలీసులు మాత్రం టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అంబటి కార్యాలయంలోకి వెళ్లకుండా కొంత ఒక ప్రొటెక్షన్ వాళ్ళగా ఏర్పాటు చేసి గేట్లు వేసి చాలా వరకు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు. అటువంటి సిచ్యువేషన్ కూడా ఇంటి దగ్గర కార్యాలయం దగ్గర కనిపించడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పటికే నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. పార్టీ కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లోనూ రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో అంబటి రాంబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద, వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించి ఉన్న వాళ్ళంతా కూడా టీడీపీ కార్యకర్తలందరినీ కూడా పంపించి వేశారు. వజ్ర వాహనాన్ని కూడా ఇప్పటికే పోలీసులు అంబటి రాంబాబు ఇంటి వద్దకు తరలించారు. పార్టీ కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎవరు కూడా టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు మీద చేయి చేసుకోకుండా, అదేవిధంగా అంబటి రాంబాబు పార్టీ కార్యాలయంలో ఎవరైతే ఇప్పటికే నూరి ఫాతిమాతో పాటు గులాం రసూల్ ఇతర నాయకులంతా కూడా ఉన్నారు. కొంతమంది కార్పొరేటర్లు కూడా పార్టీ కార్యాలయంలో ఉన్నారు. ఎందుకంటే దాడికి ఈ టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించిన సమయంలో పోలీసులు అందరినీ కూడా మొత్తం వైసీపీ కార్యాలయం లోపలికి పంపించిన నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే చాలా మంది కార్యకర్తలు, దాదాపు ఒక 50 మంది వరకు కూడా వైసీపీ కార్యకర్తలంతా కూడా వైసీపీ పార్టీ కార్యాలయంలోనే అంబటితో పాటు ఉన్నారు. కాబట్టి ముందు టీడీపీ కార్యకర్తలందరినీ కూడా బయట వైసీపీ పార్టీ కార్యాలయం బయట ఉన్న టీడీపీ కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. కాబట్టి రాంబాబుని అరెస్ట్ సిద్ధం చేశారు. ఇప్పటికే నకరికల్లు పిఎస్ లో బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇతర పోలీస్ స్టేషన్ లో కూడా, ముఖ్యంగా అంబటి రాంబాబు ఉండే ప్రాంతం అంతా కూడా అంటే పట్టాపురం పోలీస్ స్టేషన్, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే నల్లపాడు పోలీసులు కూడా అంబటి రాంబాబు వద్దకు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ కోసం నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా జరిగిన పరిణామాలు, సీఎం దూషించిన అంశాల మీద కేసు నమోదు చేసి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ఎందుకంటే పరిస్థితిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకురావాల్సిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒకవైపు నుంచి వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. పోలీసు బలగాలను మోహరించినా కానీ ఏదో ఒకవైపు నుంచి వివిధ వర్గాలకు సంబంధించిన మొదట మహిళలు వచ్చారు, ఆ తర్వాత దివ్యాంగులు వచ్చారు, ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుంటారు. కాబట్టి ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉన్న కార్యకర్తలందరినీ కూడా పంపించి అంబటి రాంబాబుని ఆ పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అందుకు రంగం సిద్ధం చేసినట్టుగా పూర్తిగా మనకు కనిపిస్తా ఉంది. వజ్ర వాహనాన్ని తరలించిన పోలీసులు అక్కడి నుంచి ఆయన్ని ఆ వాహనంలో తీసుకువెళ్లి మిగతా కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి వైసీపీ కార్యకర్తలందరినీ కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఇప్పటికే అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి టీడీపీ కార్యకర్తలంతా భీష్మించుకొని అక్కడే కూర్చొని ఆ మొత్తం దారులన్నింటిని కూడా బ్లాక్ చేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి పోలీసులు ముందు అక్కడ పరిస్థితిని అంతా కూడా అదుపులోకి రావాలంటే రాంబాబుని అక్కడి నుంచి తరలించాల్సి ఉంది. అరెస్ట్ చేసి ఏదో ఒక పిఎస్ కి తరలించే ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. మరికొంత సేపట్లోనే అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు పార్టీ కార్యాలయం నాగరాజు, అంబటి రాంబాబుని అరెస్ట్ చూపించడానికి ఇంకెంత సమయం పట్టచ్చు? అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పట్టచ్చు? మరొక అరగంటలో పూర్తి స్థాయిలో పోలీసులు పరిస్థితినంతా కూడా అదుపులోకి తీసుకొని అంబటిని తరలించే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎందుకంటే అంబటిని తరలించే టైంలో పార్టీ కార్యకర్తలు కూడా, టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా చుట్టూ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి మరలా దాడి చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి పోలీసు బలగాలందరినీ మోహరించి టీడీపీ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఆ రోడ్లన్నింటినీ క్లియర్ చేసి, అంటే అక్కడి నుంచి వాళ్ళందరినీ పంపించిన తర్వాత మాత్రమే పోలీసులు రాంబాబుని తమ అదుపులోకి తీసుకుని వాహనాల్లో ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక అరగంట సమయంలో జరిగే అవకాశాలు అయితే పోలీసులు యాక్షన్ బట్టి మనకు అర్థమవుతుంది. రైట్ నాగరాజు.